ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్లు ఇంట్లో ఆడవారు హ్యాపీగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది. అలాంటప్పుడు వారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం వారి కోసం మేడలు కట్టాల్సిన పని లేదు. యుద్ధాలు అంతకన్నా అవసరం లేదు. కేవలం ఈ చిట్కాలు పాటిస్తే చాలు. మీరు వద్దన్నా వారు మీ వెంటనే ఉంటారు. మరి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. ఇంట్లోని కొన్ని పనులతో ఆడవారు ఒత్తిడితో కనిపిస్తారు. దీంతో వారితో మాట్లాడడానికి కొందరికి భయం వేస్తుంది. ఇదే సమయంలో భర్త ప్రేమగా దగ్గరికి వెళ్ళినా చికాకు పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు వారి ఇష్టాలను తెలుసుకోవాలి. వారికి ఏం చేస్తే బాగా సంతోషిస్తారో ఆ పని చేయాలి. కొందరికి అందమైన మాటలు అంటే చాలా ఇష్టం. ఇలాంటి వారికి ఒక పేపర్‌పై ఏదైనా కవిత్వం రాసి చివరికి ఐ లవ్ యూ అని రాయాలి. ఇలా చేయడం వల్ల తమను భర్త ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకుంటుంది. దీంతో ఒక్కసారిగా వారి మనసు హ్యాపీగా మారుతుంది. చాలామంది ఆడవాళ్ళు తమ మీద పెత్తనం చెలాయించడం అంటే ఇష్టపడరు. తమకు అనుగుణంగా లేదా తమతో సమానంగా ఉండడం అంటే ఇష్టపడతారు. ఇలాంటప్పుడు వారితో సమానమే అన్నట్లుగా కొన్ని విషయాల్లో ప్రవర్తించాలి. ఉదాహరణకు ఏదైనా ఫుడ్ తీసుకొచ్చినప్పుడు దానిని షేర్ చేసుకోవాలి. లేదా ఎప్పుడైనా బహుమానం వచ్చినప్పుడు తనకు కూడా భాగమే అన్నట్లు చెప్పాలి. ఇలా చేయడం వల్ల వారికి భర్తపై నమ్మకం పెరుగుతుంది. దీంతో చాలా హ్యాపీగా ఉంటారు. కొంతమంది లేడీస్ నార్మల్‌గా కాకుండా భిన్నంగా ఉండాలని అనుకుంటారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకుంటారు. ఇదే సమయంలో ఎవరైనా గిఫ్ట్‌లు, సర్ప్రైజులు ఇస్తే ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతారు. అలాంటి వారికి అప్పుడప్పుడు కొన్ని సర్ప్రైజులు ఇస్తూ ఉండాలి. వారు ఊహించిన విధంగా బహుమతులు కొనివ్వాలి. లేదా వారు బాగా ఇష్టపడే ప్రదేశాలకు తీసుకువెళ్ళాలి. వారు ఇష్టపడే కుటుంబ సభ్యులు, స్నేహితుల వద్దకు తీసుకువెళ్ళడం ద్వారా ఎక్కువగా సంతోషిస్తారు. కొందరు కార్యాలయాలు, వ్యాపారాలకు సంబంధించిన విషయాలు ఇంట్లో చెప్పరు. దీంతో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. అయితే ఎప్పటికప్పుడు ఆఫీస్ విషయాలను షేర్ చేసుకోవడం వల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు విలువైన సలహాలు ఇస్తూ ఉంటారు. వారి సలహాలు పాటించి సమస్య పరిష్కరించుకున్నట్లయితే వారు చెప్పిన మాట విన్నారని ఎంతో సంతోషిస్తారు. దీంతో భవిష్యత్తులోనూ మరింత కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నిస్తారు. అంతేకాకుండా కార్యాలయాల్లో జరిగే కొన్ని ఫంక్షన్లకు తీసుకువెళ్ళడం ద్వారా వారి మనసు ఉల్లాసంగా మారుతుంది.